అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఇస్తామన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు హామీల్లో ప్రధానమైనటువంటి అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటి. ఇప్పుడు ఆ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉంది ఉచిత బస్సు అన్నటువంటిది, తెలంగాణలో అలాగే కర్ణాటకలో. ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల అధికారులతో మాట్లాడమని చెప్పి చంద్రబాబు గారు సూచించారు. దాంతో ఆ 2 రాష్ట్రాల అధికారులతో పరిశీలించారు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అన్నటువంటిది. అంటే అక్కడ ప్రధానంగా మనకు కనబడుతున్నది, ఓపెన్గానే కనబడుతున్నటువంటిది ఏంటంటే బస్సులు వాడుతున్నారు, ఫ్రీగా వాడుతున్నారు, బోల్డ్ అంత వాడుతున్నారు. దానివల్ల పాజిటివ్నెస్ అయితే కొంత వచ్చింది, కానీ నెగిటివ్ని అధిగమించేంత పాజిటివ్నెస్ రాలా. పైగా ఆ పాయింట్ మీదన ఏమీ ఓట్లేయలేదు. అంటే ఓట్లు వేయడం అయితే ఆ పాయింట్ మీద వేసి ఉంటారేమో, చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయితే ఆ పాయింట్ మీద ఓట్లు పడలేదు. రెండో పాయింట్ ఏంటంటే దాని వలన సాధారణ ప్రజలు అల్లాడుతున్నారు. టికెట్ కొనేవాళ్ళు అల్లాడుతున్నారు, మగవాళ్ళు అల్లాడుతున్నారు, వృద్ధులు అల్లాడుతున్నారు, విద్యార్థులు అల్లాడుతున్నారు. వాళ్ళందరూ తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి ప్రత్యామ్నాయం వాళ్ళిద్దరూ అక్కడ ఆలోచించలేదు. అందువల్ల కొట్టిన ఎదురు దెబ్బ ఏమో తెలియదు. ఫ్రీగా వచ్చింది వాడేసుకుంటున్నారంతే. ఇప్పుడు ఫ్రీగా పథకాలు ఇస్తే తీసుకుని ఓటు ఎగనెస్ట్గా వెళ్ళేదా, రేపు అది కూడా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా అయితే ఈ సదుపాయాన్ని కల్పించాలి. ప్రస్తుతం ఆ విషయం మీద కసరత్తు అయితే చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవస్థ.